శాలరీ, బ్యాంక్, ఇంట్రెస్ట్, రెంట్, లాటరీ లాంటివి వింటుంటాం. కానీ వీటిల్లో టీడీఎస్ అని ఒక్క పదం చాలాసార్లు వినిపిస్తుంది. అసలు టీడీఎస్ అంటే ఏంటి, ఎందుకు కట్ చేస్తారు, ఎప్పుడు కట్ చేస్తారు? ఈరోజు మనం టీడీఎస్ రేట్ చార్ట్ని చాలా సింపుల్గా ఎగ్జాంపుల్స్తో కలిపి అర్థం చేసుకుంటాం. మీరు ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, ఏపీఎస్సి లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టీడీఎస్ అంటే ఏంటో తెలుస్తుంది. టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్టెడ్ బిఫోర్ మేకింగ్ పేమెంట్స్, రిమైనింగ్ అమౌంట్ పెయిడ్ టు ద రిసీవర్. అంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే మనకి డబ్బులు ఇచ్చే ముందు కొంచెం ట్యాక్స్ కట్ చేసి గవర్నమెంట్కి పంపిస్తారు. ఎగ్జాంపుల్, మీరు 10,000 రూపీస్ సంపాదించారు అనుకుంది. టీడీఎస్ 10% అంటే ట్యాక్స్ డిడక్టెడ్ 1,000 రూపీస్ అనమాట. మీ అమౌంట్లో నుంచి 1,000 రూపీస్ కట్ చేసుకొని 9,000 రూపీస్ మీకు పంపిస్తారు. సో దాన్ని టీడీఎస్ అంటారు. ఓకే, వై టీడీఎస్ ఎందుకు? ఈజీ ట్యాక్స్ కలెక్షన్, ప్రివెంట్ ట్యాక్స్ ఎవిషన్, రెగ్యులర్ గవర్నమెంట్ రెవెన్యూ. ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మనకి ఇవి ఇంపార్టెంట్. గవర్నమెంట్కి ట్యాక్స్ ఈజీగా కలెక్ట్ అవ్వాలి, ట్యాక్స్ ఎవిషన్ తగ్గాలి అని టీడీఎస్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. సో ఎఫ్వై అండ్ ఏవై అంటే ఎఫ్వై ఫైనాన్షియల్ ఇయర్, ఏవై అసెస్మెంట్ ఇయర్. ఎఫ్వై అంటే 2025-26, ఏవై అంటే 26-27. సెక్షన్స్ 192. సెక్షన్ 192 అంటే శాలరీ, ఎంప్లాయీ శాలరీ మీద టీడీఎస్ కట్ అవుతుంది. 194A అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్. మీరు బ్యాంక్లో ఎఫ్డి పెట్టారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే దాన్ని టీడీఎస్ కట్ చేస్తారు. అదే 194A. 194B అంటే లాటరీ విన్నింగ్ అనుకోండి. లాటరీ మీరు విన్ అయ్యారు అనుకోండి, విన్ అయితే మీకు టీడీఎస్ 30% కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ 194C అంటే కాంట్రాక్టర్ పేమెంట్. అంటే కాంట్రాక్టర్కి పేమెంట్ చేస్తే టీడీఎస్ అప్లై అవుతుంది. దాన్నే సెక్షన్ 194C అంటారు. నెక్స్ట్ 194I అంటే రెంట్ అనమాట. రెంట్ పేమెంట్స్ మీద టీడీఎస్ ఉంటుంది. అండ్ 194G ప్రొఫెషనల్ ఫీజెస్ అంటే డాక్టర్స్, లాయర్స్, కన్సల్టెంట్స్ లాంటి వాళ్ళకి ఫీజు పే చేస్తే టీడీఎస్ ఉంటుంది. దాన్ని 194G అంటారు. సో మీకు అర్థమైనట్లు ఇంకా చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.